హలో ఫ్రెండ్స్, ఇస్మత్ జోడీ షో ఎంతమంది చూస్తున్నారో ఫస్ట్ అయితే కామెంట్ చేసేసేయండి. ఓంకార్ అన్నయ్య హోస్ట్ చేస్తున్న ఇస్మత్ జోడీ షో అయితే రసవత్తరంగా సాగుతుందనే చెప్పవచ్చు. ఓంకార్ అన్నయ్య షో అంటేనే ఎన్ని ట్విస్టులు ఉంటాయో తెలుసు. అలాగే అంత ఓంకార్ అన్నయ్య చేతిలో ఉంటదన్న సంగతి కూడా మన అందరికీ తెలిసిందే. అయితే గత వారం లాస్యా మంజునాథ్ కపుల్ అయితే ఎలిమినేట్ అవ్వడం జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ వారం ఎవరు ఊహించలేనంతగా ఒక కంటెస్టెంట్ అయితే ఎలిమినేట్ అయిపోయారు. టాప్ కంటెస్టెంట్ అసలు ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. చూస్తే మాత్రం షాక్ అయిపోతారనే చెప్పవచ్చు. మన ఓంకార్ అన్నయ్య షో అంటేనే గొడవలు లేనిదే ఉండదు. అది డ్యాన్స్ షోలో అయినా లేకపోతే ఇలాంటి షోలో అయినా ఖచ్చితంగా గొడవలు అయితే ఉండాల్సిందే. అప్పుడే కదా కొంచెం మజా వస్తుంది అని ఓంకార్ అన్నయ్య అయితే ఫీల్ అవుతాడు. అయితే ఈ వారం సోనియా యశ్వంత్ మరియు ప్రదీప్ ఇంకా సరస్వతి కపుల్స్కి అయితే మధ్య హీట్ డిస్కషన్ అయితే జరిగిన విషయం అందరూ చూసే ఉంటారు. మన సోనియా అక్క గురించి తెలిసిందే కదా, ఇలాంటి వాటిల్లో ఫస్ట్ ఉంటుందని. అయితే ప్రదీప్ ఇంకా సరస్వతి వాళ్ళు అయితే చాలా బాధపడ్డారు. వీళ్ళందరూ మా వాళ్ళు అనుకున్నాను, కానీ వీళ్ళందరూ కలిసి మమ్మల్ని ఇలా నామినేట్ చేయడం చాలా బాధాకరంగా ఉంది అంటూ ప్రదీప్ అయితే కన్నీరు పెట్టుకున్నాడనే చెప్పుకోవచ్చు. అయితే చివరికి 2 జోడీలైతే మిగిలారు. ఒకటి ప్రదీప్ సరస్వతిలైతే, మరొకరు అలీ రైజా ఇంకా మాసుమలు. వీళ్ళిద్దరికీ కలిసి అయితే ఒక గేమ్ అయితే పెట్టడం జరిగింది. అయితే అందులో ప్రదీప్ ఇంకా సరస్వతిలైతే గెలిచేశారు. అక్కడున్న కంటెస్టెంట్స్ అందరూ కూడా ఒక్కసారిగా షాక్కి గురయ్యారనే చెప్పవచ్చు. ఎందుకంటే అందరూ అలీ రైజా మాసుమాలే గెలుస్తారని అనుకున్నారు. కానీ అక్కడ ప్రదీప్ ఇంకా సరస్వతిలైతే గెలిచి అందరికీ జలక్కిచ్చారనే చెప్పవచ్చు. ఇంకా అలీ రేజా మాసుమలు అయితే కన్నీరు పెట్టుకున్నారనే చెప్పవచ్చు. అయితే విశ్వసనీయ వర్గాల ద్వారా మనకందిన సమాచారం ప్రకారం తేజస్విని ఇంకా అమర్దీపే ఇస్మార్ట్ జోడీ విన్నర్స్ అయితే అవుతారంటూ చాలామంది అయితే చెప్తున్నారు. మరి చూద్దాం ఎవరు విన్నర్ అవుతారో. మీకు ఎవరు అవ్వాలనే ఉందో కామెంట్ చేసేసేయండి.